ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 1.5 month యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూని అయితే మేము ముందు తీసుకొస్తున్నాను. నిజంగా ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా మనకి కాంపాక్ట్ ఫోన్స్ లైక్ మీరు iPhone 16 చూడండి, iPhone 16e చూడండి, లేదా Samsung S24 చూడండి, ఇవన్నీ కూడా 6.3 inches కి సంబంధించినటువంటి స్క్రీన్సే. సో పబ్లిక్ కూడా ఇవాళ రేపు వీటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. రీజన్ ఏంటి అంటే చేతిలో చాలా హ్యాండీగా కంఫర్ట్ గా ఉండడంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే దీని ఎగ్రోనామిక్స్ ఏవైతే చాలా 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 కంఫర్టబుల్ గా ఉంటుంది, ఈజీ టు క్యారీ. ఒకప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవడానికి గల రీజన్ ఏంటి అంటే కాంపాక్ట్ ఫోన్స్ లో ఒకప్పుడు మనము డిస్ప్లే దగ్గర లేదన్నట్లయితే బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపాక్ట్ ఫోన్స్ లో మీరు వేటిల్లోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేస్, అలాగే 5500 6000 mAh కలిగినటువంటి బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవి ఇప్పుడు ప్రెసెంట్ బూమ్ అవుతున్నాయి. అంతేకాదు కాంపాక్ట్ కదా అని చెప్పి లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పెర్ఫార్మెన్స్ లో కూడా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రాసెసర్స్ ని వీటిలో కూడా వాడుతున్నారు. సో ఈ రోజు ఎపిసోడ్ లో Xiaomi రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Xiaomi 15 కి సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూ అయితే చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను మీకు చెప్పినట్లు చాలా మంది ఈ ఫోన్స్ ని ఇష్టపడడానికి మెయిన్ రీజన్, ఈవెన్ నేను కూడా పర్సనల్ గా చాలా లైక్ చేస్తుంటాను, ఏంటి అంటే ఇవి కాంపాక్ట్ గా ఉంటాయి, అరచేతిలో చాలా సునాయాసంగా ఇమిడిపోవడం జరుగుతుంది, చాలా సింపుల్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మీకు జస్ట్ కేవలం 8.08 mm థిక్నెస్ తో పాటు 196 grams రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ కి, ఇన్ హ్యాండ్ ఫీల్ కి, అలాగే దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కి మాత్రం ఖచ్చితంగా మనం ఫిదా అవ్వాల్సిందే. సో ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు దీన్ని అయితే చాలా బాగా లైక్ చేస్తారు. ఇక రెండవ ప్రో వచ్చేటప్పటికే ఖచ్చితంగా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. 6.36 inches కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ LTPO ప్యానల్ ఇందులో యూస్ చేశారు. 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా ఇది వేరే అవడం జరుగుతుంది. LTPO ప్యానల్ యూస్ చేశారు. 10-bit HDR10 HDR10+ తో పాటు మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి వాటన్నిటిలో మీరు డాల్బీ విజన్ కంటెంట్ ని కూడా మీరైతే ఆస్వాదించవచ్చు, విచ్ ఇస్ గుడ్. ఈవెన్ ఇదే కాదు, వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో, హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కాంపాక్ట్ ఫోన్ కావాలి, బట్ డిస్ప్లే క్వాలిటీ దగ్గర, నేను చూసే కంటెంట్ దగ్గర, అలాగే ఆడియో దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ అవ్వను అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దిస్ విల్ ఫుల్ఫిల్ యూ ఆల్ యువర్ కంటెంట్ నీడ్స్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ అమేజింగ్. బట్ దీంట్లో మీకు 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు, Type-C మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని పెర్ఫార్మెన్స్. సో కాంపాక్ట్ ఫోన్స్ అనగానే వీళ్ళు పెర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ అయ్యారు అనుకోవచ్చు, కాదు. దీంట్లో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 Elite ప్రాసెసర్, యాజ్ ఆఫ్ నౌ ఇదే టాప్ నాచ్ ప్రాసెసర్. అదే ప్రాసెసర్ ఇందులో యూస్ చేశారు. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 4.0 తో మిస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, ఎక్కడ మీకు హ్యాంగ్ లాగు లేకుండా. ఈవెన్ ఒకవేళ మీరు ప్రో లెవెల్ గేమింగ్ ఆడాలనుకుంటున్నా గానీ ఎస్ ఇది సపోర్ట్ చేస్తుంది, బట్ లైట్ గా మీకైతే వార్మ్ అవుతూ ఉంటుంది. హై ఫ్రేమ్ రేట్ లో మీరు గేమ్స్ అయితే ఆస్వాదించవచ్చు. ఈవెన్ దీని యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 2 million+, ఎలాంటి హ్యాంగ్ గానీ లాగ్ గానీ లేకుండా ప్రాపర్ స్టేబుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. గేమింగ్ కావచ్చు, లేదా డే టు డే లైఫ్ టాస్కింగ్ కావచ్చు, లేదా కంటెంట్ క్రియేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎలాంటి పనైనా చేయండి, ఎలాంటి లాగు హ్యాంగు లేకుండా ప్రాపర్ గా అవుట్పుట్ అయితే దీని ద్వారా తీసుకోవచ్చు. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని కెమెరాస్ గురించి మాట్లాడాలి. వీళ్ళు లైకా తోటి కొలాబరేషన్, లైకా ఆప్టిక్స్ తోటి మనకు వీళ్ళు రావడం అయితే జరిగింది. సో లైకా ద్వారా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని, ఈవెన్ ఇది కాంపాక్ట్ ఫోన్ అయినా గానీ మీరు బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడంతో పాటు దీని యొక్క లట్స్ అలాగే ఫిల్టర్స్ ని యూస్ చేసి రకరకాల అవుట్పుట్స్ అయితే మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు, విచ్ ఈస్ అమేజింగ్ ఇన్ అదర్ సెగ్మెంట్. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు వీడియో ఫార్మాట్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. 4K లో 60 FPS రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిలోనూ మీరు వీడియో రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ రేర్ కెమెరా ద్వారా మీరు అప్ టు 8K దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 4K HDR కంటెంట్ కూడా మీరైతే యూజ్ చేయొచ్చు, విచ్ ఇస్ అమేజింగ్ ఫీచర్. సో ఇవి ఫ్రెండ్స్ ప్రోస్ అయితే. ఏ ఫోన్ కూడా పర్ఫెక్ట్ కాదు, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సేమ్ ఇందులో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. సో మొదటి కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీని బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. 5240 mAh మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. 90 watts ఆఫ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 10 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గనక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే గనక మ్యాక్స్ టు మ్యాక్స్ ఈవినింగ్ 7-8 కల్లా కంపల్సరీగా మీరైతే ఛార్జ్ చేయాలి. ఒకవేళ మీ డే గనక అరౌండ్ 8 o'clock కి స్టార్ట్ అయింది అన్నట్లయితే. అండ్ స్క్రీన్ ఆన్ టైం అప్రాక్సిమేట్లీ మీకు 7.5 to 8 hours దాకా మీకు బ్యాటరీ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కాంపాక్ట్ ఫోన్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఇవాళ రేపు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో
బ్యాటరీ కెపాసిటీని పెంచి లేదు అన్నట్లయితే ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాటరీలోనే ఇంకా ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంపల్సరీ దీనిలో ఉన్నటువంటి యూఐ గురించి మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ Xiaomi రీసెంట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి హైపర్ యూఐ 2.0 తోటి మనకి ఇది అవుట్పుట్ అయితే తీసుకొని రావడం జరిగింది. బట్ కొన్ని సందర్భాల్లో నాకు లాగ్ అనిపించడం, కొన్ని సందర్భాల్లో హ్యాంగ్ అవ్వటం, అలాగే ఏ ఫీచర్స్ నేను యూజ్ చేసినప్పుడు ప్రాపర్ గా కొన్ని నాకు సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటి ఫీచర్స్ అని నేను ఇందులో అయితే అబ్జర్వ్ చేశాను. సో ఏదైతే వీళ్ళు డిజైన్ మీద అలాగే హార్డ్వేర్ మీద కాన్సన్ట్రేటెడ్ గా తయారు చేస్తున్నారో సేమ్ అదే విధంగా సాఫ్ట్వేర్ పరంగా కూడా ఇంకా అంటే ఫీచర్స్ పరంగా కస్టమైజేషన్ పరంగా ది బెస్ట్ ఉంది. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకా ప్రాపర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కెమెరా డిపార్ట్మెంట్ లోనే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా కెమెరా ఇస్ గుడ్, బట్ మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆ బడ్జెట్ లో దీన్ని కొనొచ్చా? యాక్చువల్ గా దీంట్లో బేస్ వేరియంట్ మీకు సమ్వేర్ అరౌండ్ 65,000 రూపాయలకి ఏమో రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో దీన్ని పర్చేజ్ చేయొచ్చా అంటే ఎస్ అని చెప్తాను. బట్ మీకు డిస్ప్లే ప్రయారిటీ అలాగే కాంపాక్ట్ ఉండాలి, అలాగే ప్రొటెక్షన్ లెవెల్లో టాప్ నాచ్ ఉండాలి అని అనుకుంటున్నట్లయితే ఈవెన్ కెమెరాస్ లో కూడా పర్వాలేదు, డీసెంట్ అని అంటాను. అండ్ ఇవి కాకుండా ఇక కామన్ గా ఉండేటువంటి ఫీచర్స్ లైక్ ఇందులో మనకి 5G సపోర్ట్ చేస్తుంది, వైఫై అలియన్స్ 7 ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది, అలాగే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ అయినా కానీ. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా నేను వెయిట్ చేయమంటాను. ఎందుకంటే ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా కాంపాక్ట్ ఫోన్స్ మీద పడ్డారు కాబట్టి. ఎందుకంటే రీసెంట్ గా మనకి Samsung S25 ఉంది. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి, మరిన్ని ఫోన్స్ మనకి మార్కెట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దాని తర్వాత మీకు ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ తోటి, బెటర్ బ్యాటరీ బ్యాకప్ తోటి మరికొన్ని బ్రాండ్స్ ఇంకెందుకు Xiaomi 16 మన ముందుకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. బట్ ఎనీవే రేపు సేల్స్ లో గనక మీకు అరౌండ్ ఇది 50-55K లో వస్తే గనక బెస్ట్ ఆఫ్ ద పర్చేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.